ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రాదు. ఇన్నాళ్లు దాగుడు మూతలాడిన వాళ్ళంతా ఇప్పుడు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఇప్పటి వరకు వాళ్లాడిన డొంక తిరుగుడు మాటలన్నీ అబద్ధాలని తేలిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా రాదని మరోసారి కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. మరి ఇన్నాళ్లు హోదా కోసం పోరాడుతున్నామని పార్టీలు చెప్పిందంత అబద్ధమేనా? హోదా ఇస్తామన్న మాటలు ఒట్టివేనా? Madam, by and large, states have got more funds after they have received 42% share of the direct taxes. There is no specific provision for reimbursing states if they say that they have lost it, according to the new dispensation. We, as the moment, have taken a decision to recommend to take the 14th Finance Commission's recommendations on board, and that is what we are adhering to. If any state has a specific problem, it can address it to us and we will look at it. But as far as the government is concerned, today 42% is what we are giving the states as compared to 32% earlier, and that is where the matter stands. తేల్చేశారు. కుండబద్దలు కొట్టినట్లు ముఖం మీదే చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాదని తెగేసి చెప్పేశారు. ఒకసారి కాదు, ఇప్పటికి సభాముఖంగా 3 సార్లు చెప్పేశారు. గట్టిగా అడిగితే మీకే కాదు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని చెప్పేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం దగ్గర ఎలాంటి విధానం లేదని చెప్పుకొచ్చేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి రాజేంద్రజిత్ సింగ్ ఏపీ నేతల రాజకీయాలకు చెంపపెట్టులా హోదా గురించి ప్రకటించేశారు. कमीशन थी, उसके जो रिकमेंडेशंस थे वो मौजूदा सरकार ने कुल मिलाकर के मान लिए हैं, जिसके तहत पहले जो सेंट्रल डिविजिबल पूल का पैसा हुआ करता था टैक्सेस का, वो बढ़कर के 32% से और 42% कर दिया गया है. तो आज की स्थिति के अंदर किसी नए प्रांत को नया स्पेशल कैटेगरी स्टेटस देने का बात आज सवाल नहीं उठता है. ఇదేమీ మనకు కొత్త కాదు. గత సమావేశాల్లో కూడా ఇదే మాట నిండు సభలో చెప్పుకొచ్చింది కేంద్రం. అంతేకాదు, గౌరవ కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు కూడా అడపాదడపా ఇదే మాట చెప్పుకుంటూ వచ్చారు కూడా. మొత్తంగా ఎవరి రాజకీయాలు వాళ్ళు చేస్తూ ఏపీని నట్టేట్లో ముంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని గోదాట్లో కలిపేశారు. అయ్యో మాకు అన్యాయం జరిగింది కదండి అని అడగడానికి కూడా వీల్లేకుండా ఏపీ స్పెషల్ స్టేటస్ మీద కేంద్రం తేల్చిపారేసింది. 15 ఏళ్ల కిందట జార్ఖండ్ విభజన జరిగినప్పుడు కూడా బీహార్కి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చాం కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా అని మెలికిపెట్టి మరీ ఆంధ్ర నేతల చెవుల్ని మెలిపెట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా లేదని ఇప్పుడిలా ఖరాఖండిగా చెప్పుకొచ్చిన కేంద్ర మంత్రులు ఇంద్రజిత్తుల వారే గత సమావేశంలోనూ ఇదే విషయాన్ని తేటతెల్లం చేశారు. ఇప్పుడు ఏకంగా కుండబద్దలు కొట్టేసి ఉన్న చిన్న ఆశను కూడా చిదిమేశారు. ముఖ్యంగా అందులో ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగా లేనప్పుడు ఇవ్వచ్చు అని చెప్పి ఒకటి ఉంది. సో దాని ప్రకారం కానీ తీసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ని కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోవడానికి ముఖ్యమైన కారణం రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీహారు లాంటి చాలా అభివృద్ధికి నోచుకున్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి వాటికి ఇవ్వనట్టయితే అవి రేపు సమస్యగా మారతాయనే ఉద్దేశంతో దీన్ని డిలే చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. కేంద్ర మంత్రి ప్రకటనతో ఏపీ ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే భవిష్యత్తు ఎప్పటికైనా వస్తుందని ఎదురు చూసిన సామాన్యుడికి శటకోపం పెట్టారు కమల్నాథులు. విభజనకు ముందు కాంగ్రెస్ సోళ్లు కడుపు కొడితే ముక్కలయ్యాక కమల్నాథులు నోట్లో మట్టి కొట్టారు. మాకు అన్యాయం జరుగుతోంది మహాప్రభో కాపాడండి అంటూ అప్పట్లో జనం రోడ్డెక్కి ఆక్రోశిస్తే ఖాకీలతో లాఠీల రుచి చూపించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంది. అప్పట్లో మీకు అండగా ఉంటామంటూ సభలో తొడలు కొట్టి కబుర్లు చెప్పిన కమల్నాథులు ఇప్పుడు అధికార పీఠం ఎక్కి వెలిగిపోతున్నారు. అప్పటికి ఇప్పటికీ వచ్చిన తేడా ఏంటంటే వాళ్ళు వీళ్ళయ్యారు, వీళ్ళు వాళ్ళయ్యారే తప్ప ప్రత్యేక హోదా సంగతి మాత్రం అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇక రాదని దాదాపుగా తేలిపోయింది. ఇవాళ చెప్తా ఉందంటే రాని మధ్య వెంకయ్యనాయుడు గారు 1-2 సందర్భాల్లో సూచనప్రాయంగా వదిలాడు. ప్రత్యేక హోదా ఇవ్వటం ఇబ్బందులు ఉంటాయేమో అనే దీంతో చెప్పాడు. అయినా సరే సింపథెటిక్గా ఉంటుందేమో అని అనుకుంటే సుజనా చౌదరి గారు వీళ్ళంతా మేము చాలా పోరాడుతున్నామని చెప్పిన మీదట ఈరోజైతే
ఆ మంత్రి గారు పార్లమెంట్లోనే ఇచ్చే అవకాశం లేదన్నాడు, స్కోప్ లేదన్నాడు. ఆసరా నయ్యే అన్నాడు. అసలు భవిష్యత్తులో దానికి ఇచ్చేదానికి స్కోప్ లేదు. అప్పట్లో కాంగ్రెస్ పాలకులు రాష్ట్ర విభజనకు కత్తులు నూరుతుంటే ఇది అన్యాయం, ఏపీకి 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గగ్గోలు పెట్టిన కమల్నాథులు ఇప్పుడు అదే కత్తితో ఏపీ ప్రజల కుతుకులు కోసేశారు. ఆనాడు రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే మీకెందుకు, మేము అండగా ఉంటామంటూ అభయాస్తం ఇచ్చిన కమల్నాథులు ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏపీకి హ్యాండ్ ఇచ్చారు. ఎప్పటికైనా ప్రత్యేక హోదా ఇస్తారని ఎదురు చూస్తున్న తెలుగు ప్రజలకు అసలు సంగతి తేల్చి చెప్పేశారు. అసలు ఇప్పుడు హోదా గురించి నిలదీసే హక్కు కాంగ్రెస్ కుందా? నాడు హోదా గురించి గగ్గోలు పెట్టిన బీజేపీ నోరు ఇప్పుడు ఎందుకు పెగలటం లేదు? ఇది ఎవరి వైఫల్యం? కేంద్రానిదా లేక ఏపీలో పార్టీలదా? నాడు లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? నాడు ఇచ్చే శక్తి లేదు, ఆపే శక్తి లేదు అంటూ మైకు పట్టుకుని అరిచిన జగన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? టీడీపీ ఎందుకు అడగలేకపోతోంది? వైసీపీ ఎందుకు అరగలేకపోతోంది? ఏపీ పార్టీల సంగతి తెలిసే కేంద్రం ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించిందా? ప్రశ్నించటానికే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చానన్న ఆ జనసేన అధినేత ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? కాంగ్రెస్ కావాలనే ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయం చేస్తోందా? బీజేపీ కూడా తెలివిగా ఈ అంశాన్ని అటకెక్కించిందా? వాళ్ళందరి రాజకీయాలకి ఏపీ రాష్ట్ర ప్రజల్ని బలి చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు ఒక్క నాయకుడైనా సమాధానం ఇవ్వగలరా? కాంగ్రెస్ మోసం చేసింది సరే, మరి బీజేపీ చేసింది నమ్మక ద్రోహం. దగాపడ్డ తెలుగోడి విషయంలో ఎవరి పాపమెంత? బ్రేక్ తర్వాత చూద్దాం.